ओम तत्सतु। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कैवल्यामृतपान शिष्य विभवं स्वराज्यपीठस्थितं श्रीयादाटि नरहरि शिष्य तिलकं वेदांत विज्ञानदम् आत्मानात्म विवेक दत्त सुवशं श्री लक्ष्मणार्योत्तमं पृथ्वी स्थान तुरीय मार्ग गमनं चैतन्यमूर्तिं भजे। परम पूज्युలు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు మహర్షులు తత్వవేత్తలు బ్రహ్మవేత్తలకు నమస్కరిస్తూ భూమాతకు భారతమాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచ్చిదానంద పరమాత్మకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములు బ్రహ్మలేన బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్య స్వాముల వారికి నమస్కరిస్తూ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములందరికీ నమస్కరిస్తూ అందరికీ శుభాశీషులు శుభమస్తు. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. వేదాంతం గురువు గారికి పాదాలకు నమస్కారాలు. శ్రీరామ చైతన్య గురువు గారికి కూడా పాదాలకు నమస్కారాలు. గురుమాతలకు అందరికీ నమస్కారాలు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అట ప్రథమోధ్యాయః ఆదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాక్షేవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దుష్టాప్తృ పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనే పశ్యేతాం పాండవానాం ఆచార్యమహర్షితమం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా అర్జునమహేశ్వాసో భీమార్జున సమాయుధిః యుయుధానో విరాటస్య ద్రుపదస్య మహారథః. ఈ అవకాశం ఇచ్చిన శ్రీరామ చైతన్య గురువు గారికి ధన్యవాదాలు. హరి ఓం తత్సత్. శుభాశీషులు శుభమస్తు. పాపకు అమ్మవారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు, విద్యా ప్రాప్తిరస్తు, చక్కటి భవిష్యత్తు అమ్మవారు ప్రసాదించదా కాపాడును గాక. ఓం తత్సత్. రేపు 15వ తేదీ కాళహస్తి వస్తుంది మా అమ్మాయి. కాళహస్తి వస్తున్నారా? సంతోషం. ఈమె భరతనాట్యం చేస్తుంది గురుదేవా. రండి రండి. సంతోషం. శుభం. వీలైతే మేము వస్తాం, నేను కూడా వస్తాం అనుకుంటే చూసి ఆ రోజు టైం చూసి అట్లాగే చేద్దాం. మీ దర్శన భాగ్యం కూడా మాకు కల్పించమని పెడుతున్నామని. అట్లాగే. హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. ఓం తత్సత్. ఓం శుభాశీషులు శుభమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. హంసా సోహం హంసా సోహం హంసా సోహం సోహం ఇతి खेलति पिंडांडे भगवान
ఖిలతి పిండాండే పరమాత్మాహం పరిపూర్ణోహం బ్రహ్మైవాహం బ్రహ్మేతి ఖిలతి పిండాండే భగవాన్ ఖిలతి పిండాండే పరమహంస రూపేణ విహర్త పరమహంస రూపేణ విహర్త బ్రహ్మ విష్ణు రుద్రాదిక కర్త ఖిలతి పిండాండే భగవాన్ ఖిలతి పిండాండే భగవాన్ ఖిలతి పిండాండే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యార్షం గాయత్రం ఛందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం ఆయాతు వరదా దేవి అక్షరం బ్రహ్మ సంహితం గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ జుషస్వమి యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి సంధ్యా విద్యే సరస్వతి. గాయత్రి మహామంత్రంలో స్వామివారు చూపించినటువంటి మరి ఆ మంత్రాలకు అర్థం చక్కగా స్వామివారు మన ముందు ఎంతో గొప్పగా ఉంచారు. మనం వాట్లను అధ్యయనం చేస్తున్నటువంటి మార్గంలో పయనిస్తూ ఉన్నాము. బ్రహ్మ జుషస్వమే అనేటువంటి పదానికి అర్థం, దాన్ని మనం అవలోకనం చేస్తూ ఉన్నాము. అనగా బ్రహ్మోపదేశమును గావించుట అనేటువంటిది బ్రహ్మ జుషస్వమే. మనం ఈ విషయంలో గతంలో కూడా చెప్పుకున్నాము. బ్రహ్మ సంహితం బ్రహ్మ జుషస్వమే అనే రెండు పదాలు కూడా ఒకటి పరోక్ష జ్ఞానమును ప్రసాదించే విధానము, రెండవది అపరోక్ష జ్ఞానమును ప్రసాదించే విధానము. ఎందువల్లంటే ఛందసాం మాత అనే పదం వాడటం కారణముగా ఛందసాం మాత సమస్త వేదములు ఆమెయే, అమ్మవారు గాయత్రి మాత కాబట్టి కనుక బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి అవగాహన అనేది అమ్మవారి ద్వారా రావాల్సిందే. ఎవరైనా కానీ బ్రహ్మతత్వ అవగాహన చేసుకోవాలని చెప్పన్నట్లయితే మనం ఉపనిషత్తులను ముఖ్యంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సకల శాస్త్ర స్వరూపిణి అని అమ్మవారిని భావించినప్పుడు ఛందసాం షష్ఠీ భక్తి బహువచనం కాబట్టి మరి ఆ ప్రకారంగా సమస్త శాస్త్రములు అమ్మవారే. పురాణములు కానీ ఇతిహాసములు కానీ వేదం వైదిక భాగం కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అమ్మవారే. అయితే దాంట్లో వేదాంతం, వేద అంతం, వేద అంటే జ్ఞానం, ఆ జ్ఞానానికి అంతం ఎక్కడొస్తుంది, ఎప్పుడు వస్తుంది అని చెప్పానంటే మరి బ్రహ్మమును ప్రబోధించేటువంటి ఉపనిషత్తులు వేదాంతం. బ్రహ్మము తర్వాత ఇంకేమైనా తెలుసుకునే అంశాలు ఏమైనా ఉన్నాయా? బ్రహ్మమునకు యువతల తెలుసుకునే అంశాలే తప్ప బ్రహ్మమునకు అవతల అనే అంశం ఇంకేం లేదేక. ఏమున్నా కానీ బ్రహ్మమునకు యువతలే కానీ అవతల అనే అంశం లేదు కాబట్టి కనుక బ్రహ్మతత్వాన్ని ప్రబోధించేటువంటి ఉపనిషత్తులను ఏమన్నారంటే వేద అంతం. ఇక పైకి పోయే లేవేక. బ్రహ్మం కంటే మరొక వస్తువు పైన ఉంటే పైకి పోయే విధానం ఉంటుంది. ఇంకా బ్రహ్మము తర్వాత ఏముంది? ఇంకా
అచలులు వాళ్ళు వాడతారు పదాలు కొన్ని, బ్రహ్మం తర్వాత పరిపూర్ణం ఉందని చెప్పనే మాట వాళ్ళు వాడుతూ ఉంటారు. దానికి ప్రామాణికం అనేటువంటి ఏమి లేవు. వాళ్ళు వాడే మాటలన్నీ కూడా సొంతంగా అల్లికలు చేసుకుని స్వతః ప్రమాణములే తప్ప అవి శాస్త్ర ప్రామాణికములు కావు. అందువల్ల అవి కేవలం మాటలే తప్ప అవి విచారంలో నిలబడే అంశాలు కావు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మరి బ్రహ్మము యొక్క విషయాన్ని అవగాహన చేయించే విధానములో ఉపనిషత్తులు ఉన్నాయి కాబట్టి అక్కడ బ్రహ్మ సంహితం అనే మాట వాడటం జరిగింది. కనుక ఆ వేదముల ద్వారా బ్రహ్మము యొక్క పరోక్ష జ్ఞానం పొందటం అవుతుంది. ఇక రెండో అంశంకి వచ్చినప్పుడు బ్రహ్మ జుషస్వమే. కనుక బ్రహ్మ జుషస్వమే అని చెప్పి అన్నప్పుడు బ్రహ్మోపదేశమును గావించేది కూడా అక్కడ అమ్మవారే అని అర్థం. ఇక్కడ ఎట్లా ఉన్నది అని చెప్పనే మాట చూసినట్లయితే గమనించాలి. బ్రహ్మ జుషస్వమే అనేటువంటి కాడ ఉన్నటువంటి అంశాలు ఏమిటంటే మహావాక్యములు, అది గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ సంహితం అన్న కాడేమో అవాంతర వాక్యములు. వేదములలో ఉపనిషత్తులలో ఉన్నటువంటి అవాంతర వాక్యములన్నీ కూడా బ్రహ్మము యొక్క అవగాహన కలగజేస్తూ ఉన్నాయి. ఇక రెండవ వాక్యాలు ఏమిటంటే మహావాక్యములు. ఈ మహావాక్యములు బ్రహ్మము యొక్క స్వరూప విధానాన్ని తెలియజేసేటువంటివిగా అనుభవమును అందించేవిగా ఉన్నాయి. అవాంతర వాక్యాలేమో అవగాహన కలగజేసేవిగా ఉన్నాయి. మహావాక్యములేమో అనుభవమును కలగజేసేటువంటివిగా ఉన్నాయి. ఈ రెండు వాక్యాలు రాసుకోండి. అందుచేత అనుభవమును కలగజేసేటువంటివి మహావాక్యాలు కనుక ఇక్కడ బ్రహ్మ జుషస్వమే అనేటువంటి చోట స్వామివారు ఏం చెప్పారు, జ్ఞాపకం ఉందో లేదో, శ్వాసయు ఎరుకయు కలిసిన మహాకరణ స్వరూపియే గాయత్రి అని చెప్పనంటూ మూలాధారమే గాయత్రి అని చెప్పని చెప్తూ సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి వృత్తులు యందుండుటే గాయత్రిని వెంబడించుట గాయత్రి జపము ఇదియే. ఇట్లున్నచో గాయత్రి మనలను బ్రహ్మంపు సన్నిధి చేర్చుటయే బ్రహ్మోపదేశము. ఇది స్వామివారు మనకు మంచిగా ఎంతో గొప్పగా అందించినటువంటి భావం. మనం సాధారణంగా పుస్తకం చేతితో పట్టుకుంటే అవి చదువుకుంటూ వెళతాం, కానీ వాటిల్లో ఉన్నటువంటి సూక్ష్మాంశములు గ్రహించుకునే పరిధి సాధారణంగా వ్యక్తులలో ఉండదు. కనుక పదాలు చదువుకుంటూ వెళ్ళిపోతాం. అయితే వాటిలకు ఉన్నటువంటి తారతమ్యం, వాటిలో ఉన్నటువంటి వ్యత్యాసం మనం చూడాలంటే కొంచెం అక్కడ ఆగాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి చూసినట్లయితే అవాంతర వాక్యములు మహావాక్యములుగా గ్రహించినట్లయితే బ్రహ్మ సంహితం అనే కాడేమో అవాంతర వాక్యములతో బ్రహ్మము యొక్క అవగాహన కలగజేయటము అని చెప్పని, బ్రహ్మ జుషస్వమే అనేటువంటి చోట మహావాక్యములు అనేటువంటి అన్నమాట. కాబట్టి మహావాక్యములు ఒక అనుభవ సంబంధమై ఉన్నటువంటివి, అనుభవానికి సంబంధించి ఉన్నటువంటివి. ఇవి కేవలం అవాంతర వాక్యముల్లాగానే చాలా మంది విచారణ వరకే పెట్టుకున్నారు. అవాంతర వాక్యాలని విచారణ పెట్టుకుంటారు, మహావాక్యాలను కూడా విచారించుకోవడం వరకే పెట్టుకుంటారు. కానీ ఇక్కడ స్వామివారు చతుస్సోపానములు అనగా బ్రహ్మమును చేరటానికి ఇవి సోపానములు అనేటువంటి విధానములో ఇక్కడ స్వామి చెప్పేటువంటి మాట సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి వృత్తులయందుండుటే. ఈ బ్రహ్మమును సమీపించుట, బ్రహ్మోపదేశమును గావించుట, బ్రహ్మమునకు బ్రాహ్మీ భావన పొందింపజేయటం అని చెప్పిన అర్థం. ఇప్పుడు సోహం అని మొదటిగా చెప్పిన విషయం, సోహం అని చెప్పటం ఎందుకు, హంస అని చెప్పొచ్చు కదా. హంస తత్వమసి అహం బ్రహ్మాస్మి అంటే సరిపోతుంది కదా. సోహం అని పెట్టాల్సిన అవసరం ఉంటుందా? హంస అన్న సోహం అన్న రెండు ఒకటే కదా.
కాబట్టి మీరు చూసినట్లయితే స్వామివారి దాంట్లో చాలా చోట్ల సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి 3 పదాలే వాడతారు. ఎక్కడ హంస అనే పదం వాడరు. అయితే ఈ హంసకు సోహానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం గతం నుంచి కొంత దాన్ని దర్శిస్తూ వస్తూ ఉన్నాం. హంసకు ఏం చెప్పుకున్నాం? జ్ఞాపకం ఉందేమన్నా? దాన్ని సీతారామాంజనేయులో అమ్మవారు ఇచ్చిన అంశాలను చూసాం మనం. పూరకంబున హకారంబు పొందుపరచి అనే విధముగా సకారమేమో ప్రకృతి, హకారమేమో ఈశ్వరుడు. హకార శివరూపాయ సకార శక్తి రుచ్యతే. కనుక హకారమేమో శివరూపము అన్నారు, సకారమేమో శక్తి రూపము అన్నప్పుడు దానికి సీతమ్మ వారి ఇచ్చినటువంటి అంశాన్ని దర్శించాం గతంలో మనం. మహిత దేహేంద్రియ ప్రాణమానసాది దృశ్య రూపిణియు జడాత్మికయు మహావికారిణియు ప్రకృతియు ఏ సకారంబు పరమ పురుష అని అమ్మవారు చెప్పిన విషయాలలో ఈ మొత్తం కూడా సకారంలో చేరి ఉన్నాయి అని చెప్పని. సకారం అని చెప్పనంటే పంచభూతములు చేరి ఉన్నటువంటి అంశము సకారము. ఏమి అనగా సకారంలో, సకారం అంటే ఏంటి? ప్రకృతి. ఆ ప్రకృతి అని చెప్పన్నప్పుడు త్రిగుణాత్మకం. ప్రకృతి ప్ర సత్వగుణం, కృ రజోగుణం, తి తమోగుణం. ఈ 3 గుణాలతో ఏర్పడ్డటువంటి 20 తత్వాలు, 20 తత్వాలు ఈ సకారంలో ఉన్నాయని చెప్పని. 20 తత్వాలు ఏ సకారములో అయితే ఉన్నాయో హకారాన్ని ఏమన్నారు? హకార శివరూపాయ అన్నారు. కాబట్టి ఈ సకారము, ఈ ప్రకృతి 20 తత్వాలు అని అనుకున్నప్పుడు హకారం శివరూపము కనుక శివుని ఆజ్ఞలో, శివుని యొక్క అధీనములో ఇవన్నీ కూడా పనిచేస్తున్నవి అని గ్రహించాలి. కనుక మనం ఇంద్రియాలని ఆజ్ఞాపించి పనిచేస్తూ ఉన్నామా, లేక ఈశ్వరుని యొక్క ఆజ్ఞతో పనిచేసేటువంటివిగా ఉన్నాయా? మన ఆజ్ఞతో పనిచేసేవిగా ఉన్నట్లయితే మీరు శాసించవచ్చు. ఓ నేత్రేంద్రియమా చూడమాక, ఓ శ్రోత్రేంద్రియమా వినమాక అంటే ఆగిపోతాయా? ఓ నేత్రేంద్రియము ఇప్పుడు చూడు అన్నావు అనుకో, నీ మాట ఆజ్ఞకు, నీ మాట యొక్క ఆజ్ఞకు లోబడి పనిచేసేవిగా ఉన్నాయా, లేక ఈశ్వరాజ్ఞను అనుసరించి పనిచేస్తూ ఉన్నాయా? అది 20 తత్వాలన్నీ కూడా ఈశ్వరాజ్ఞ అధీనములో ఉండి పనిచేస్తూ ఉన్నటువంటి విధానము. కాబట్టి జీవుని అధీనములో ఏమన్నా ఉన్నాయా అని చెప్పుకున్నట్లయితే నువ్వు కాళ్ళు ఆడించుకోవచ్చు, చేతులు ఆడించుకోవచ్చు, ఇంకేం ఆడించుకోవచ్చు, రెప్పలు కూడా నువ్వు ఆడించుకోవచ్చు అని చెప్పి అనొచ్చా? రెప్పలు కూడా ఆయన అధీనంలోనే ఉన్నాయి. అదే కానీ నీ అధీనంలో ఉన్నట్లయితే రెప్పలు వాల్చే విధానం, రెప్ప కిందకు వాల్చావు అనుకో ఎత్తడం మర్చిపోయావు. అట్లాగే ఉంటాయి. అందువల్ల నీ ప్రమేయం లేదు. ఆ రెప్ప కిందకు వస్తుంది, పైకి పోతుంది, కిందకు వస్తుంది, పైకి పోతుంది అని చెప్పనంటే అది ఈశ్వరాజ్ఞతోనే పనిచేస్తూ ఉన్నాయి. అందుచేత ఈ శరీరములో దేహ పరిణామం కానీ, బాల్యం పోయి యవనం, యవనం పోయి వృద్ధాప్యం రావటం కానీ, కనుక శరీరమంతా కూడా ఈశ్వరాజ్ఞలో ఉన్నది అనేటువంటి మాట. మనం అభిమానాశ్రయం, నేను ధనవంతుణ్ణి అనుకుంటాం. ధనానికి ముఖ్య ఆశ్రయం ఎనపెట్టే లేదా బ్యాంకులు. డబ్బు ఎక్కడ ఉంటుంది? ఎనపెట్టెలో ఉంటుంది లేదా బ్యాంకుల్లో ఉంటుంది. అందువల్ల ధనానికి ముఖ్య ఆశ్రయం ఎనబీరువ. నేను ధనవంతుణ్ణి అనుకోవటం అభిమానాశ్రయం. అట్లా ఈ శరీరము అనేటువంటిది ఈశ్వరాశ్రయంలో ఉన్నది, ఈశ్వరాజ్ఞలో ఉన్నది.
ఈ దేహం నేను, ఈ దేహం నాది అనుకోవటం అభిమానాశ్రయం. మనం చెప్పుకుంటూ ఉన్నాం అంతవరకే. కానీ ముఖ్య ఆశ్రయం మాత్రం ఈశ్వరుడు. ఈ దేహానికి అభిమాన ఆశ్రయం వరకే మనం అన్నమాట. కనుక ఆ విధంగా పనిచేసేటువంటి వాటి ద్వారా మనం కంటి ద్వారా బయట ఉన్న దృశ్యాలు, చెవి ద్వారా బయట ఉన్న శబ్దాలు, జిహ్వ ద్వారా బయట ఉన్న రసాలు ఇవన్నీ ఆస్వాదించటం వరకే. అవన్నీ పనిచేసే విధానం మాత్రం ఎవరి యొక్క అధీనంలో పనిచేస్తూ ఉన్నాయి అని చూసినట్లయితే ఈశ్వర అధీనములో. అట్లా వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన, నాగ, కూర్మ, కురకర, దేవదత్త, ధనంజయ, దశవద వాయువులుగా విభజించింది మనమా? ఒక ప్రాణంగా ఉంటే చాలదా అని చెప్పే ఉద్దేశంతో ఉన్న ప్రాణాన్ని మనమే 10 ముక్కలుగా కట్ చేశామా, కోసి పెట్టుకున్నామా, మనమే ఏర్పాటు చేసుకున్నాం ప్రాణాలనే. కనుక దశవేద వాయువులుగా యోజింపబడింది ఈశ్వరాజ్ఞతో. ఆ దశవేద వాయువులు కూడా ఈశ్వరాజ్ఞతోనే పనిచేస్తున్న విధానం గమనించాలి. మనం ముఖ్య ఆశ్రయమా, అభిమానాశ్రయమా అన్న విషయం గమనించాలి. మనం అభిమానాశ్రయమే తప్ప ముఖ్య ఆశ్రయం కాదు. ముఖ్య ఆశ్రయం ఈశ్వరుడు. ఒకవేళ ఈ శ్వాసకు నువ్వే ముఖ్య ఆశ్రయము అని అనుకుందాం, అది నీ చేతుల్లో ఉంటే శ్వాస ఆడే విధానము నీ చేతుల్లో ఉంటే ఏం పాడిస్తా? నీ చేతుల్లో శ్వాస ఉంటే వంట చేస్తావా, భోజనం చేస్తావా, పడుకుంటావా, ఇతరులతో మాట్లాడతావా, టీవీ చూస్తావా? టీవీ చూస్తా ఉన్నావు అనుకో, శ్వాస ఆడించటం మర్చిపోయావు అనుకో, ఏమవుతుంది పరిస్థితి? ధనాధన్ పటాపట్. అంతే సంగతులేక. అది గమనించాలి. ముఖ్యంగా జీవుడు కేవలం అభిమానాశ్రయము. నా దేహము, నేను నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, సన్యాసిని, యతీశ్వరుణ్ణి, సాధువుని, పరాక్రమశాలిని, ధనవంతుణ్ణి, బలవంతుణ్ణి, గుణవంతుణ్ణి, సాత్వికుణ్ణి, సాధువుని, నానా రకాలే ఉన్నవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ ప్రకారం అభిమానాశ్రయమే తప్ప ముఖ్యాశ్రయం మాత్రం ఈశ్వరుడే. కనుక పరమేశ్వరుని యొక్క ఆజ్ఞతోనే ఇవన్నీ కూడా పనిచేసే విధం. ఏర్పడ్డవి ఆయన ఆజ్ఞతోనే, పనిచేస్తున్నవి కూడా ఆయన ఆజ్ఞతోనే. మత్తః స్మృతి జ్ఞానం అపోహనంచ వేదైశ్చ సర్వైః అహం వేద వేద్యః గీతలో చెప్పామడు స్వామివారు. మత్తః అన్నాడు. మత్తః అంటే నేను, నాయందు. మత్త స్మృతి జ్ఞానం అపోహనం. మత్తః నా వలననే స్మృతి ఏర్పడుతుంది, అపోహనం మరుపు ఏర్పడుతుంది, జ్ఞానం కలుగుతుంది అన్నాడు. ఇప్పుడు సర్వేంద్రియములో కూడా నిద్రా సమయంలో విశ్రమించే విధానం కూడా మనం చేస్తే అవుతుందా? దానికి అదే రావాలి. నువ్వెంత తన్నుకులాడినా అదే రాదు. ఇక ఒకవేళ బిల్లలు అలవాటు పడతారు. సహజంగా ఈశ్వరుని యొక్క విధానంలో రాని విధానం కరువైపోతే ఇక జీవుడే ఆ బాధ్యత వహిస్తాడే. ఏమి ఒక అరబెల్ల స్లీపింగ్ మాత్రం ఉంటాయి కదా, అరబెల్లతో ఆరంభం చేస్తాడు ముందు, తర్వాత ముక్కాల బిల్ల, తర్వాత పూర్తి బిల్ల, ఆ తర్వాత 2, 3, 4, 5, 6 వేసిన నిద్ర రాదేక, తణుకులాడాలి. కాబట్టి అది నీ చేతుల్లో ఉండాలా, ఆయన చేతుల్లో ఉండాలా? నీ చేతుల్లో ఉంటే నీ పని పోయిందా? మత్తః స్మృతి, మత్తః నా వలనే స్మృతి వస్తుంది, అపోహనం మరుపు వస్తుంది. ఆ గాఢ సుషుప్తిని మనం పొందుతాం కదా,
ఆడ విశ్రాంతిని తీసుకుంటాం. బయట మనం ఏ యొక్క మానసిక ఒత్తిళ్లు కానీ, అలసట కానీ, ఉద్వేగములు కానీ, బలహీనత కానీ ఇవన్నీ ఏర్పడి ఉన్నటువంటి విధానాన్ని అంతా కూడా చక్కదిద్ది మళ్ళా నూతన విధానంగా నీకు ఆయన అందిస్తాడు. కాబట్టి ఆ విధంగా అపోహనం, ఆ మరుపు ఇవ్వటం కారణముగా ఈ బయట ఏవైతే నువ్వు గందరగోళం పొందావో మొత్తం సమస్య పోతాయి. తిరిగి మరలా నూతనంగా, శక్తివంతముగా, ఉత్సాహంగా, సంతోషంగా మళ్ళా జీవితాన్ని పొందే విధానంగా వస్తాయి. అందుచేత అపోహనం, మరుపుని ఇస్తూ ఉన్నాను. స్మృతి కూడా నేనే ఇస్తున్నా అన్నాడు. ఇప్పుడు సుషుప్తి అవస్థలో ఉన్నావు. సుషుప్త అవస్థ అంటే ఏమిటి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు మొత్తం కూడా పనిచేయటం మానుకున్న విధానాన్ని సుషుప్తి అవస్థ అంటారు. కేవలం జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాల వరకే విశ్రాంతి తీసుకుని అంతఃకరణం పనిచేస్తూ ఉంటే దాన్ని ఏమంటాం? స్వప్నావస్థ అని చెప్పని అంటారు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం పనిచేస్తే దాన్ని జాగ్రత్త అవస్థ అన్నారు. గుర్తుపెట్టుకోండి 3 అవస్థల విషయం. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం సమూహం అంతా కూడా పనిచేస్తూ ఉన్న దాన్ని జాగ్రత్త అవస్థ అంటాము. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియముల వారికి మాత్రమే విశ్రాంతి తీసుకుని అంతఃకరణం పనిచేస్తూ ఉన్నట్లయితే స్వప్నావస్థ అంటాం. ఈ అంతఃకరణం కూడా విశ్రమించిందా అంటే దాన్ని సుషుప్తి అని చెప్పని అంటాం. కనుక ఆ సుషుప్తి అనేది యోగ సమాధితో సమానం. నిద్రా సమాధి స్థితి అని చెప్పని అంటారు. కాబట్టి యోగ సమాధి మహాత్ములు ఎట్లయితే యోగ సమాధిలో సంతోషంగా, ఆనందంగా ఉంటారో అట్లా సుషుప్తిలో ఉన్నటువంటి వారు కూడా ఆ సంతోషాన్ని, ఆనందాన్ని, పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందవచ్చు. కనుక ఆ సుషుప్తి అనేది రావటం కూడా ఈశ్వర అనుగ్రహమే. ఏమి అయితే మనం దాన్ని ఈ ఎక్కువ గందరగోళం పెంచుకోవడం కారణముగా, ఎక్కువగా యావగేషన్ పెంచుకోవడం కారణముగా దాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. ఎంతెంత మనస్సులో అలజడి, మనస్సులో ఉద్వేగాలు, మనస్సులో అధిక ఆలోచనలు, మనస్సులో అమితమైనటువంటి కోరికలు ఎన్ని కూడా పెంచుకునే కొద్దీ మనలో సుషుప్తి అవస్థ అనేటువంటిది తగ్గిపోతుంది. ఇప్పుడు పసిబిడ్డగా ఉన్నవాడికి ఏముంటుంది? స్వప్నావస్థ ఎక్కువ ఉంటుందా, సుషుప్తి అవస్థ ఎక్కువ ఉంటుందా? పసిబిడ్డకి సుషుప్తి అవస్థ ఎక్కువ ఉంటుంది. ఎందువల్లంటే వాని అంతఃకరణం ఈ గజిబిజికి, గందరగోళానికి గురి కాల. అందువల్ల వాడు మహాత్ములు, యోగీశ్వరుడు ఎట్లయితే యథేచ్ఛగా యోగ సమాధి పొంది ఆనందించే విధానం ఉన్నదో అట్లా పసిబిడ్డగా ఉన్నటువంటి వానికి కూడా యథేచ్ఛగా సుషుప్తి అవస్థ యొక్క ఆనందాన్ని, పరమశాంతిని పొందే అవకాశం వాడికి ఉన్నది. ఈ లెక్కను చూస్తే మనందరం కూడా ఆ స్థితిలో ఉన్న వాళ్ళమే. క్రమక్రమేపీ మనం దానిని ఎక్కువ శాతం కోల్పోయాం. కారణం ఏమిటి? ఈ మనస్సులో అధిక శాతముగా ఈ వ్యావగేషణం, సాంసారిక సంబంధం కావచ్చు, వ్యావహారిక సంబంధం కావచ్చు, రాజకీయ సంబంధం కావచ్చు, మనకి అవసరం లేనటువంటివన్నీ కూడా ఎగస్ట్రాగా పెట్టుకున్నాం. అవసరం వరకే పెట్టుకుంటే పర్వాలా, అవసరం లేనివి అన్నీ కూడా తెచ్చి పెట్టుకోవటం కారణముగా మనం ఆ యోగ సమాధితో పోలిక ఉన్నటువంటి సుషుప్తి అనుభవానికి దూరం అయిపోయాం, ఆనందానికి దూరం అయిపోయాం. ఈ ఆనందాన్ని మనం బయట వ్యావహారిక వస్తువులలో ఎతకటం ఆరంభం చేశాం. సుషుప్తి ద్వారా పొందబడి యోగ సమాధిలో మహాత్ములు పొందుతూ ఉంటే అట్లా మనకు అంత లెక్క పోగలిగే శక్తి లేదు కాబట్టి, ఆ మార్గం తెలియదు కాబట్టి అది అనూహ్యముగా భగవద్ అనుగ్రహముతో, ఈశ్వర అనుగ్రహముతో ప్రసాదింపబడ్డటువంటి కనీస యోగ సమాధి, ఈశ్వరుని యొక్క అనుగ్రహముతో ప్రాప్తించినటువంటి యోగ సమాధి లాంటి యోగ సమాధి సుషుప్తి అవస్థను కూడా మనం
క్రమేపీ ఏమైందని చెప్పనంటే దానికి మనం దూరం అయిపోయాం, చాలా వరకు దూరం అయిపోయాం. ఎందువల్ల అంటే అధిక వ్యావగేషన్, అధిక మానసిక భాగాలు పెంచుకోవడం కారణముగా దూరం అయిపోయాము. కాబట్టి మనో సంబంధమై ఉన్నటువంటి ఆలోచనలు, మానసిక సంబంధమైనటువంటి ఉద్వేగాలు ఇవన్నీ పెంచుకోవటం కారణముగా సుషుప్తి అవస్థ దూరం అవ్వటమే కాదు, మనకు స్వామివారు ప్రసాదించిన అసోహంభావ ధ్యానమును కూడా చేయలేని పరిస్థితికి వచ్చేసాం. దాన్ని దూరం చేసుకున్నాము. దీన్ని పొందటానికి అవకాశం లేని విధానములో మనం ఇబ్బంది పడుతూ ఉన్నాము. అందుచేత ఎక్కడ చూసినట్లయితే మత్తః స్మృతి జ్ఞానం అపోహనం అని 3 కూడా ఈశ్వరుడు అధీనములో ఉన్నవి అని చెప్పనే మాట చెబుతూ ఉన్నాడు ఇక్కడ. కనుక మరుపు కలగజేసే విధానము ఆయనే, తిరిగి మరలా నీకు స్మృతి ఇచ్చేది కూడా ఆయనే. ఎందుకంటే ఆ సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు మరి బయటికి రావాలి అన్న తలంపు నీకేమైనా ఉంటుందా? తెలియదు కదా. నీకు మనస్సే పనిచేయని స్థితిలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బయటికి రావాలని చెప్పానంటే తీసుకొచ్చేది కూడా ఆయనే. కాబట్టి అపోహనం మరుపుని ఇస్తూ ఉన్నాడు, మళ్ళా స్మృతి మళ్ళా ఎరుకను కూడా ఆయన నీకు కలగజేస్తూ ఉన్నాడు. లోనకు తీసుకెళ్ళటం కానీ మళ్ళా బయటికి తీసుకురావటం కానీ అనే విధానం అంతా 2 కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి అనే మాట చెబుతూ ఉన్నాడు. మత్తః స్మృతి జ్ఞానం అపోహనం, అట్టనే మరుపు జ్ఞానం ఈ 2 కూడా ఆయనే ఇస్తూ ఉన్నాడు. ఇది కూడా కొంచెం మనం అధ్యయనం చేయాల్సిన అంశం. అపోహనం మరుపుని, జ్ఞానమును కలగజేసే విధానము అని చెప్పన్నప్పుడు మనకు జీవితంలో ఏ అంశములు ఏ సందర్భానుగుణ్యముగా గుర్తుకు రావాలో ఆ విధంగా జ్ఞాపకానికి ఇచ్చే విధానం కూడా ఆయన చేస్తున్న విధానమే. నువ్వు ప్రయాణం ఏర్పాటు చేసుకుంటావు, 2-3 రోజులు ప్రయాణం, ఆడ పోవాలి, ఆడ పనులు చూసుకోవాలి, ఫలానా వస్తువు పెట్టుకోవాలనే విధానములో నీకు టక్కన జ్ఞాపకం వస్తుంది, ఫలానా వస్తువు అని చెప్పని. జ్ఞాపకం రాగానే నువ్వు పెట్టేసుకోవాలి. పెట్టుకుందాములే, టైం ఉంది కదా బండికి అనుకుంటావు, అయిపోయే బండి ఎక్కే జ్ఞాపకం వస్తుంది నీకు మళ్ళీ చూడండి కావాలంటే. బండి ఎక్కిన తర్వాత అప్పుడు జ్ఞాపకం వస్తుంది, జ్ఞాపకం వచ్చింది, పెట్టుకోవాల్సింది పోయి సాక్షాత్ చేశాను, అది మర్చిపోయా. ఒకసారి మీకు చూడండి, ఒక విషయం జ్ఞాపకం వస్తుంది, ఆ జ్ఞాపకం వచ్చే విధంగానే దానికోసంగా నువ్వు బయలుదేరుతావు. కొంత లెక్క పోయిన తర్వాత జ్ఞాపకం పోయింది, ఎందుకు వచ్చాను ఇంత లెక్క అనుకుంటావు. అప్పుడు ఎంత బుర్ర బాదుకు నీకు జ్ఞాపకం రాదు ఏమి. కాబట్టి ఈ ప్రకారంగా చూసినట్లయితే లోన ఉన్నటువంటి విధానంలో జ్ఞాపకం ఇవ్వాలి అన్న ఆయనే అన్నాడు. రెండవది మరుపు అపోహనం, మరుపు కూడా ఆయన ఇవ్వాలి. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, భరించాలని వేదన కలుగుతుంది. ఆత్మీయులు దూరం అవుతారు, దగ్గర వాళ్ళు దూరం అవుతారు, ఉన్న ఆస్తులు దూరం కావటమో ఇంకేదన్నా కావటమో. కనుక ఆ సందర్భంలో చాలా నువ్వు బాధపడతావు, వేదన పడతావు, దుఃఖిస్తావు, ఎన్నో చేస్తావు. అట్లా 2-3 రోజులు అయ్యిందా అంటే మళ్ళెమ్మటే మొత్తం సమస్య పోతుంది. నీటిలో రాయి వేసినప్పుడు ఆ రాయి యొక్క వేగానికి అలలు బాగా లేచినప్పుడు ఆ తర్వాత మెల్లగా సద్దుమణుగుతాయి. అట్లా నీలో కూడా కలిగేటు అలదడిని మెల్లమెల్లగా భగవంతుడే దానిని మరుగు చేసి మళ్ళా మామూలు వ్యక్తిగా లోకంలో జీవించే విధానంగా చేస్తాడు. అంటే ఇక్కడ చెప్పుకుంది మనము హకార శివరూపాయ సకార శక్తి రుచ్యతే అని చెప్పన్నప్పుడు సకారం అంతా కూడా ప్రకృతి అయి ఉండగా, హకారం శివరూపుడై ఉండగా, ఈ హకారాత్మికమై ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క అధీనములో, ఈశ్వర అధీనములో ఈ సకారాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, ఇంద్రియములు ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞతో పనిచేస్తున్న విధానము. అందుచేత మనం ఈ విషయం గమనించినట్లయితే మనం ఏమంటామంటే అంత ఈశ్వరానుగ్రహము,
ఈశ్వర కృప, ఆయన అధీనములో ఉండి పనిచేస్తూ ఉన్నాను. ఆయన అనుగ్రహము, ఆయన కృప, గురు కృప, ఈశ్వర కృప, దైవ కృప అన్న దానికి పోయావనుకో నీకు ఏ సమస్యలు ఉండవేక. అవి పైన వేసుకున్నాము అంటే వాటి ద్వారా వచ్చేటువంటి యొక్క వాటిలో కూడా మనకు గురయ్యే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత ఎక్కడ చెప్పింది, ఎందుకంటే స్వామివారు హంస అని చెప్పకుండా సోహం అని ఎందుకు చెప్పాడనే కోణంలో మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. ఏది బ్రహ్మ జుషస్వమే కదా, అంటే బ్రహ్మోపదేశము అన్న విధానములో స్వామివారు మహావాక్యములు గ్రహించారు ఎక్కడ అనగా బ్రహ్మం వద్దకు పోవటం మహావాక్యములు అన్నప్పుడు మరి అక్కడ సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి అని స్వామివారు చెప్పిన విధానములో ఈ సోహం అనే పదం ఎందుకు వాడటం? హంస అని చెప్పొచ్చు కదా, ఎక్కడ పదం రాదు. హంస అని వాడితే తప్పు అవుతుందా? తప్పు ఒప్పు అనేది అంత లోతుకు పోతే అర్థమయ్యేది, అంత లేకపోగలిగే శక్తి మనకుందా? స్వామివారు ఇవ్వాలి. కాబట్టి ఎందువల్ల హంస వాడలేదు, ఎందువల్ల సోహం వాడాడు అన్న కోణంలో మాట్లాడుతూ ఉన్నాము. హంస అనేటువంటి విధానం చూసినప్పుడు అది వ్యవహారముతో ముడిపడి ఉన్న విధానం, నివృత్తి మార్గానికి సంబంధించింది కాదు, ప్రవృత్తి విధానానికి సంబంధించి ఉన్నది. ఎందుకంటే సకార శక్తి రూపము, హకార శివరూపం కాబట్టి ఈ సకారాత్మకమై ఉన్నటువంటి ఈ ప్రకృతి అంతా కూడా హకార శివరూపాయ శివుని యొక్క అధీనంలో పనిచేసేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి మనం వ్యవహారం చేసుకుంటూ ఉన్నాము, ప్రవృత్తి మార్గంలో పయనిస్తూ ఉన్నాము. కనుక ప్రవృత్తి మార్గానికి సంబంధించి ఉన్నటువంటి అంశము హంసః, నివృత్తి మార్గానికి సంబంధించి ఉన్నటువంటి అంశము సోహం. అది గమనించాలి. మనకి ఈ మాటలు గాయత్రి మంత్రంలోనే లాస్ట్లో వస్తాయండి. మీకు పవనే ద్విజాత అనే పదం వస్తుంది మీకు గాయత్రి మహామంత్రం చివరిలో. స్తుతో మయా వరదా వేదమాత ప్రచోదయంతి పవనే ద్విజాత ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వ ప్రజాతం బ్రహ్మలోకం అన్న పదాలు అక్కడ వస్తాయి మీకు. అది ద్విజాత, ద్విజాతగా చెప్పిన మాట. ప్రథమజ అన్నప్పుడు హంస, ద్విజ అన్నప్పుడు సోహం. అందుచేత ఇక్కడ బ్రహ్మోపదేశమును గావించుట అనే విషయం కాడ సోహం తత్వమస్య అహం బ్రహ్మాస్మి అనే పదం వాడినప్పుడు, ఎందువల్ల హంస అనే పదం వాడకుండా సోహం అనే పదం వాడటం అనేటువంటి అంశంలో కొంత మనం చూస్తున్నటువంటి విషయము. అందుచేత హంస ఏమిటంటే అది బయటికి పోతున్న విధానం, అనగా శివునికి ప్రకృతికి అనుసంధానమై ఉన్న విధానం. సకారం త్రిగుణాత్మకమై ఉన్నటువంటి ఇంద్రియాత్మక 20 తత్వాలు గ్రహించండి. 20 తత్వాలు. ఈ సకారంలో ఏమున్నాయి చెప్పండి? పంచభూతాలు. పంచాత్మికం వైన పవనముని గృహీతమైనది భాగవతం, భారతం. కనుక పంచాత్మికం ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. అదే మన స్వామి చెప్పింది ఏంటంటే, ధ్యానంలో ఉన్నప్పుడు ఈ శ్వాస పృథివీ తత్వం దాటినట్లయితే 2 అంగుళములు ఆగినప్పుడు పృథివీ తత్వం దాటుతుంది. కాబట్టి పృథివీ సంబంధమై ఉన్న కర్మేంద్రియాలు జడమగును. అదే శ్వాస జలతత్వాన్ని అధిగమించినప్పుడు ఆ జల పంచకం శబ్ద స్పర్శ రూప రసగంధాదులు జడమగును. అట్టనే ఈ యొక్క శ్వాస అగ్నితత్వాన్ని దాటినప్పుడు అగ్ని పంచకమగు శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణములు జడమగును. అదే ప్రకారంగా ఆ యొక్క హంస శ్వాస వాయుతత్వాన్ని దాటినప్పుడు వాయు పంచకం వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన వాయువులు జడమగును. 2 అంగుళములతో సంచరించే స్థాయిలో ఉన్నప్పుడు ఆకాశ పంచకం ఉండును. ఆ 2 అంగుళములు కూడా తగ్గినట్లయితే
ఆకాశ పంచకమగు జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము కూడా జడమగును. ఇది ఈ ప్రకారంగా ఈ సకారాత్మకమై ఉన్నటువంటి దాంట్లో చేరి ఉన్నటువంటివి పంచభూతాలు కాబట్టి ఈ పంచభూతముల యొక్క 20 తత్వాలు, పృథివీ పంచకం 5, జల పంచకం 5, అగ్ని పంచకం 5, వాయు పంచకం 5, ఆకాశ పంచకం 5, మొత్తం 20 తత్వాలు దేంట్లో ఉన్నాయి? హకారంలో చెప్పాలా, సకారంలో చెప్పాలా? హకారంలో చెప్పొచ్చుగా. హకార శివరూపాయ అని చెప్పేశాడు కదా. హకారం శివుడు, అక్కడ శివుడు కూర్చున్నాడు అక్కడ ఆయన గారు. కాబట్టి ఆ శివునికి అనుగుణ్యముగా ఆయన ఆశ్రయంలో ఉన్నాయి సకారం 20 తత్వాలు, ప్రకృతి ఆయన ఆశ్రయంలో ఉన్నాయి అని చెప్పటానికి అర్ధనారీశ్వరత్వం అని చెప్పన్నారు కదా. సగభాగం అమ్మవారు, సగభాగం పరమశివుడు. ఎందుకంటే ఈమె ఆయన ఆశ్రయంలో ఉంటేనే పనిచేసే విధానం కనుక శివాశ్రయం లేకుండా, ఈశ్వరాశ్రయం లేకుండా ప్రాణములు గాని ఈ దేహములో ఉన్న భాగాలు గాని ఏవి పనిచేయవు. ప్రాణం ఆడుతుంది అని చెప్పనంటే ఇది శివుని యొక్క చేతిలో ఉన్నది. ఈశ్వర సర్వభూతానాం కృత్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ఈశ్వరుడు సర్వభూతానాం సమస్త భూతములు సర్వభూతానాం షష్ఠీ భక్తి భగవచనం సర్వభూతానాం సమస్త భూతముల కృత్దేశే హృదయ దేశమునందు ఉండి అన్నాడు. హృదయము అంటే ఏం చెప్పుకున్నాం? ఎక్కడ హృదయం? ఈశ్వర హృదయం ఎక్కడ? ఈశ్వరుని హృదయం ఘ్రాణస్థలం, జీవుని హృదయం నేత్రస్థలం, శుద్ధ బ్రహ్మము యొక్క హృదయం సుషుమ్న. కంఠం చెప్పుకోండి, లేకపోతే స్వామిగారు కంఠం అన్నారు కాబట్టి కంఠస్థలం ఉదాన వాయు స్థలం, లేదా సుషుమ్న బ్రహ్మము యొక్క హృదయ స్థలం. కాబట్టి జీవుని హృదయం అని చెప్పి అన్నప్పుడు నేత్రస్థలం. స్థూల దేహానికి హృదయం అని చెప్పి అన్నప్పుడు బ్రహ్మాండ స్థలం. కంఠం యొక్క పైభాగం అంతా కూడా, బ్రహ్మాండం అంతా కూడా, ఈ ముఖమండలం అంతా కూడా స్థూల దేహ హృదయం, స్థూల దేహ సంబంధమై ఉన్న దానికి హృదయం. కాబట్టి జీవుని హృదయం అన్నప్పుడు నేత్రస్థలం. ఇది అవిద్యా ఉపాధితో ఉన్న జీవుడు కాబట్టి నేత్రస్థలం, వాని హృదయ స్థలం. అందుకే మీకు షట్చక్ర విచారంలో కూడా హృదయ స్థలంబున అంటాడు. ఏమి? లింగస్థానంబున, నాభిస్థానంబున, హృదయ స్థలంబున. అనాహత చక్రం హృదయ స్థలం, అది నేత్రస్థలం, జీవుని స్థలం. కాబట్టి ఇక్కడ హృత్దేశే అర్జున తిష్టతి, ఈశ్వరుడు హృదయమునందు ఉన్నాడు అని చెప్పన్నప్పుడు గ్రహించాల్సింది ఎక్కడ అంటే ఘ్రాణ స్థలం గ్రహించాలి. చాలా మంది హృదయము అన్నప్పుడు వక్షస్థలం, గుండెకాయ ఉన్న స్థలం అనేటువంటిది కూడా లోకంలో చెప్పే విధానం ఉన్నది. కానీ ఇక్కడ సూక్ష్మంగా గ్రహించినట్లయితే ఈశ్వరుడు ఉన్న స్థలం కూటస్థ స్థలం, మహాకారణ స్థలం. కాబట్టి ఆ మహాకారణమునందు ఈశ్వరుడు ఉండి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా, ఆయన చేతిలో ఆ శ్వాసని ముకుత్రాడు ఉన్నది. ఆయన చేతిలో శ్వాస అనే ముకుత్రాడు ఉన్నది కాబట్టి ఆయన ఏమన్నాం? పశుపతి అన్నారు. పరమశివుణ్ణి పశుపతి. పశూనాం జీవానాం అధిపతి పశుపతి. సమస్త శరీరాలు పశువులే. ఏమి? అది స్వతసిద్ధమ కదల్లేవు, కదిలించేవాడు ఈశ్వరుడు. కనుక దేహములనే పశువులకు ఆయన శ్వాస అనే ముకుతురాడు ఆయన చేతుల్లో ఉన్నది కాబట్టి సమస్త దేహాలను కూడా ఆయన నడుపుతూ ఉన్నాడు. గతంలో కూడా ఈ విషయం చెప్పుకున్నాము, జ్ఞాపకం ఉందో లేదో. మరలా వింటే జ్ఞాపకం వస్తూ ఉంటాయి, ఒకసారి వింటే జ్ఞాపకం ఉండవు. మళ్ళా వింటే మననం, ఒకసారి వింటే శ్రవణం,
మరలంటే మరణం అవుతుంది అది. అందుచేత ఈశ్వరుని యొక్క అధీనములో ఉన్నటువంటి ప్రాణములు, ముఖ్య ప్రాణము, ఆ ముఖ్య ప్రాణముతో పాటు దశవిధ ప్రాణములు కూడా ఆయన అధీనంలో ఉండే పనిచేస్తూ ఉన్నాయి. అటనే ఈ ప్రాణముల యొక్క అధీనములో ఉండి స్థూల దేహ అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి. శరీరం జీవించి ఉండాలంటే లోనున్న అవయవ భాగాలు పనిచేయాలి కదా. ఇప్పుడు హార్ట్ పనిచేయటం ఆగిపోతే, లివర్ పనిచేయటం ఆగిపోతే, కిడ్నీ పనిచేయటం ఆగిపోతే, అన్నవాహిక పనిచేయటం ఆగిపోతే, లంగ్స్ పనిచేయటం ఆగిపోతే, ఇంకా వాటితో పాటు ఇంకా చాలా లోపల ఉన్న మనకేదో కొంచెం ఎన్న పదాలు కాబట్టి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంకా మనకు తెలియని పదాలు శరీరంలో ఎన్నో భాగాలు అన్నీ కూడా పనిచేసే విధానం ఉన్నది. చాలా సూక్ష్మమైనటువంటి యొక్క విషయం దాంట్లో ఉన్నది. అందువల్ల ఇవన్నీ కూడా అహర్నిశలు, రాత్రి పగలు అహర్నిశలు పనిచేస్తున్నవి అనేటువంటి మాటకు ఆ అవయవములను ప్రాణములతో ఈశ్వరుడు ముడేశాడు. కాబట్టి ప్రాణం ఆగదు, అవయవాలు పనిచేయటం మానుకోవు. ప్రాణం ఆగిన పూట మొత్తం పడుకుంటాయి. ఇక బతికిపోయేవరా దేవుడా, ఇంతకాలం పాటు ఆడి 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 రాత్రినగా పగలను విశ్రాంతి లేకుండా పనిచేసాం వీడి కోసంగా, బడవ కోసంగా. ఈ పూటతో నాకు సర్వేశ్వరుడు విశ్రాంతి ప్రసాదించాడని చెప్పేసి అని అన్ని అవయవాలు కూడా ఆ పూట విశ్రాంతి తీసుకుంటాయి. అందుచేత లోన ఉన్నటువంటి దశవేద వాయువులకు ఈ శరీరము స్థూల దేహ సంబంధ శరీర అవయవములన్నీ కూడా ఆ శ్వాసలతో ముడివేశాడు. వ్యాన ఉదాన సాన, వ్యాన ఉదాన సమాన, ప్రాణ అపాన, నాగ, కూర్మ, కృకర, ఎన్ని దేవ ధనంజయ ఉపవాయువులు కానీ పంచ ప్రాణములు కానీ ఇవన్నీ కూడా మన శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో అవయవములతో ఆయన ఈ ప్రాణములతో ముడివేయి బట్టి ప్రాణములు పనిచేస్తూనే ఉన్నాయి. వాటి అధీనములో ఉన్న అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఈ పని చేయటానికి మన ప్రమేయం ఏమన్నా దాంట్లో ఉందా? మన హస్తం ఏమైనా ఉందా? మన హస్తం పెట్టామనుకో భస్మాసుర హస్తం అయిపోతుంది. దెబ్బగా మొత్తం కూరుకుంటాయి ఆ పని. అవి ఒప్పుకో, నీ హస్తం పెడితే ఒప్పుకో. అవన్నీ కూడా ఈశ్వర అధీనంలో శ్వాసల అధీనముల నుండి పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారముగా ఆ ప్రాణమునకు ముఖ్య ప్రాణముగా ఈశ్వరుడు ఉన్నాడు కనుక ఈశ్వరుడు హకార తత్వముగా చెప్పబడింది. హకార శివరూపాయ అని చెప్పని హకారాత్మికమై ఉన్న శివుడు ఆయన అధీనములో సకారాత్మిక ప్రకృతి పనిచేస్తూ ఉంది. మహిత దేహేంద్రియ ప్రాణమానసాది దృశ్య రూపిణియు జడాత్మికయు వికారిణియు ప్రకృతియు జడాత్మికయు త్రిగుణ కలితయు సకారం పరమ పురుష సకారం మొత్తం కూడా చిరు సకారమే. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాని దశైకంచ పంచచేంద్రియ గోచరాః ఇచ్ఛా ద్వేషం సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతి ఏతత్తు క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం అని గీతలో ఆయన చెప్పిన మాట. ఇక్కడేమో సీతమ్మ వారు ఈమె చెబితే, మరి భగవద్గీతలో కృష్ణ భగవానుల వారు మహాభూతాని పంచభూతములు మహాభూతాని అహంకారో బుద్ధి అవ్యక్తం ఏవ చ ఇంద్రియాని దశైకంచ దశేంద్రియములు ఇంద్రియాని దశైకంచ పంచచ ఇంద్రియ గోచరాః పంచచ పంచ అంటే 5 ప్రాణములు ఇంద్రియ గోచరాః ఇంద్రియ గోచరాః అంటే విషయములు అంటే సూక్ష్మది 20 తత్వాలు మొత్తం. ఇచ్ఛా ద్వేషం సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతి ఏతత్తు క్షేత్రం సవికారం వికారవంతమై ఉన్నటువంటి యొక్క ఏతత్తు క్షేత్రం ఈ క్షేత్రమంతా కూడా ఎవరి అధీనములో ఉండి పనిచేస్తున్నది అనేటువంటి దానికి హకార శివరూపాయి కాబట్టి సకారాత్మకం ప్రకృతి కాబట్టి ఇదంతా కూడా హకారాత్మకమై ఉన్నటువంటి యొక్క ఈశ్వరుని అధీనములో ఈ సకారాత్మక ప్రకృతి అనేది
వ్యవహరిస్తూ ఉన్నది. అందువల్ల వాటికి ముఖ్యాశ్రయము సర్వేశ్వరుడుగా మనం భావించాలి. ఈ జీవుడు అనేవాడు ఎట్లా ఉన్నాడు? అభిమానాశ్రయము. చెప్పుకుంటూ ఉంటాడు, ఈ దేహం నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను ధనవంతుణ్ణి, జ్ఞానవంతుణ్ణి, పండితుణ్ణి, మహాభక్తుణ్ణి, సన్యాసిని, యతీశ్వరుణ్ణి, సాధువుణ్ణి, పరివరాజకుణ్ణి, బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, ఇలాగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ చెప్పుకున్న విధానంలో జీవుడు అభిమానాశ్రయం కలిగి ఉన్నాడు. అవి పనిచేసే విధానంలో ఈశ్వరుడు ముఖ్యాశ్రయము కలిగి ఉన్న విధానం కనుక అందుచేత ఈ ప్రవృత్తి, ఈ వ్యవహార విధానానికి ముడిపడి ఉన్నటువంటి అంశము హంస. ఏం చెప్పారు హంస అన్నప్పుడు? హకార శివరో ఏం చెప్పారంటే, పూరకంబున హకారంబు పొందుపరచి కుంభకంబున బిందువు గూర్చి ఎంత రేచకంబున సకారంబు చూసు తెలివియ నేను తెలియవలయు అనే మాటలో చూసినట్లయితే బయటకు వచ్చేటువంటి శ్వాస సకారం అన్నాం. ఈ సకారం ప్రకృతి 20 తత్వాలతో ముడిపడి ఉన్న విధానం, పంచభూతాలలో చేరి ఉన్న విధానం, దశ అంగుళములుగా ప్రయాణం కొనసాగిస్తున్న విధానం. అత్యతిష్ట దశ అంగుళం అందగా పురుష సూక్తం ఏముంది? అత్యతిష్ట దశ అంగుళం. 10 అంగుళముల పరిధిలో సంచరించేటువంటి ఈ సకారం, ఆ సకారములో పంచభూతములు చేరి ఉన్న విధానం. అందుచేత ఈ సకారములో చేరి ఉన్నాయి కాబట్టి పూరకంబున హకారంబు పొందుపరచి కుంభకంబున బిందువు గూర్చి ఎంత. ఆ కుంభకం, అంతఃకుంభకాన్ని బిందువు 0 అన్నారు. అందువల్ల 0 హకారం కలుపుకుంటే హం అవుతుంది. రేచకంబున సకారంబు, బయటకు వచ్చేటువంటి శ్వాస సకారము అన్నారు. శ్వాస బయటకు వచ్చిన తర్వాత బయట ఆగటాన్ని బహికుంభకము అన్నారు. ఈ బహికుంభకం ఏమిటి అంటే విసర్గలు. హంసహ అంటంగా, అర్థమైందా? హంసహ అన్నప్పుడు బయటకు వచ్చి ఆగినప్పుడు సకారం పక్కన ఉన్న ఏమిటి? విసర్గలు. 2 సున్నాలు. ఏమిటా విసర్గలు అనే దానికి స్వామి చెప్పిన మాట సంకల్ప వికల్పములు. కనుక ఈ జీవుడు ఈ ప్రకృతితో అనుసంధానం కలిగి, ఇక్కడ జీవుడు అనే మాటకి ఏం చెప్పారంటే హం 0 ఉంది కదా, ఆ 0 ఆ బిందువునే జీవతత్వంగా చెప్పుకొచ్చారు. హకార శివరూపాయ అన్నప్పుడు పూరకంబున హకారంబు పొందుపరచి కుంభకంబున బిందువు గూర్చి ఎంత. ఆ మధ్యలో ఉన్న 0 ఉన్నదే, ఆ 0 అనేటువంటి భాగాన్ని జీవుడుగా చెప్పుకొచ్చారు. అర్థమైందా? అంటే ఏమిటి ఇక్కడ? ఆ ప్రకృతితో అనుసంధానం కలిగి ఉన్నటువంటి వాడు జీవుడు కాబట్టి, ప్రకృతితో మమేకమై జీవన విధానం కొనసాగించేటువంటి వాడుగా జీవుడు ఉన్నాడు కాబట్టి, కనుక జీవ వ్యవహారం సాగాలని చెప్పనంటే 20 తత్వాలతో అనుసంధానం కలిగి ఉండాలి. జీవుని వ్యవహారం సాగాలంటే 25 తత్వాలతో అనుసంధానం కలిగి ఉండాలి. దీనికి స్వామిగారు ఏం చెప్పారు పంచకరంలో? ఈ జ్ఞాతయగు జీవుడు వ్యానవాయువుతో సంబంధం పడి శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దమును విని వాక్కుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జ్ఞాతయగు జీవుడు మనసుతో కలియగానే ఉదాన వాయువుతో సంబంధం పడి త్వగేంద్రియం ద్వారా స్పర్శ గ్రహించి పాణేంద్రియముతో ఆనాదానం చేస్తూ ఉన్నాడు, ఇవ్వటం పుచ్చుకోవటం చేస్తూ ఉన్నాడు. ఈ జ్ఞాతయగు జీవుడు బుద్ధితో కలియగానే సమాన వాయువుతో సంబంధం పడి నేత్రేంద్రియం ద్వారా దృశ్యాలని వీక్షించి పాదేంద్రియముతో గమనాగమనం రాకడా పోకడా చేస్తూ ఉన్నాడు. ఈ జ్ఞాతయగు జీవుడు చిత్తముతో కలియగానే ప్రాణవాయువుతో సంబంధం పడి జిహ్వేంద్రియం ద్వారా షడ్రసాలను రుచులను ఆస్వాదించి
గుహ్యేంద్రియముతో విసర్జిస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. ఈ జ్ఞాతయోగ జీవుడు అహంకారముతో కలియగానే అపానవాయువుతో సంబంధం పడి ఘ్రాణేంద్రియం ద్వారా గంధాన్ని ఆఘ్రానించి పైరేంద్రియముతో విసర్జన చేస్తూ ఉన్నాడు. ఇది ఈ జీవుడు చేసేటువంటి పని. 100 ఏండ్లు బతకనై, 150 ఏండ్లు బతకనై, 200 ఏండ్లు బతకనై, ఒకవేళ 1000 ఏండ్లు బతికి ఆయువు ఇచ్చిన బ్రహ్మదేవుడు వీడేం చేస్తాడు? ఈ పనే 20 తత్వాలతో ఉదయం లేచిన మొదలు పడుకోబోయేదాకా 20 తత్వాలతో ఇట్లా వ్యవహారం చేసుకుంటాడు. రాత్రి సమయంలో కొంచెం విశ్రాంతిగా అట్లా పక్కన పెట్టి పడుకుంటాడు. లెగిశాడా అని చెప్పనంటే మళ్ళీ ఈ జ్ఞాత వ్యాన వాయువుతో సంబంధం పడి ఇట్లాగా సంబంధాలు పెంచుకొని వ్యవహారం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మీకు హంస అని చెప్పే దాంట్లో మధ్యలో వచ్చిన 0 ఉన్నదే, ఆ 0 విధానమే జీవుడుగా చెప్పుకొస్తాడు. వాడు మధ్యలో ఉన్నాడు. అనగా ఈశ్వరుడేమో ఆ వైపు ఉన్నాడు, ప్రకృతి ఏమో ఈ వైపు ఉన్నది. హకార శివరూపాయ సకార శక్తి రుచ్యతే చెప్పుకున్నాం కదా. కాబట్టి అవతల వైపేమో పూరకంబున లోనకు పోయే భాగంలోనేమో ఈశ్వరుడు ఉన్నాడు, బయటకు వచ్చేటువంటి భాగంలోనేమో ప్రకృతి, త్రిగుణాత్మక 20 తత్వాల ప్రకృతి ఉన్నది. అయితే మధ్యలో చేరి ఉన్న 0 ఏమిటంటే ఈ జీవుడు. ఈ మధ్యలో చేరి ఉన్నటువంటి ఈ జీవుడుకు 0 లోన చేరి ఉన్న ఈశ్వరుని వైపుకి తిరిగి ఉన్నాడా, ఈ బయట ఉన్న సకారముగు ప్రకృతి వైపుకు తిరిగి ఉన్నాడా? అది గమనించాల్సిన అంశం. కాబట్టి మధ్యలో ఏ బిందువుగా చెప్తున్నారో 0 అని చెప్పని అది జీవతత్వముగా చెప్పినప్పుడు వాడు హకారమగు శివుని వైపు తిరగటం లేదు. అటు తిరగాలంటే గురుదేవుడు వెంట కావాల్సిందే. ఆ గురుదేవుడు కూడా ఎవరో లక్ష్మణార్యుడు. లోకంలో ఎంతోమంది గురువులు ఉన్నారు, వాళ్ళు ఈ వైపు తిప్పరు. వాళ్ళు మళ్ళీ యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు, క్రతువులు ఆ వైపుకి తిప్పుతారే తప్ప నేను సోహం యొక్క వైపుకి తిప్పేది ఎవరు చెప్పండి? ఇక్కడ జగద్గురువుల వారు. అరుదు అలాంటి మహానుభావులు లోకంలో. నువ్వు ఎత్తుక్కోవాల్సిందే, ఎత్తుక్కుని కనిపెట్టాల్సిందే. నువ్వు సాధ్యం కాని విధానం. ఎతకటం, కనిపెట్టడం గల శక్తి నీ వద్ద ఉందా? నీకేం తెలుసు అని చెప్పి ఎతుకుతావు, కనిపెడతావు. ఆ తిప్పలు పడ్డాడు జనకుడు. ఆయనకు కూడా సరైన గురువు దొరక్కే కదా అంత మహాసభ ఏర్పాటు చేసి, పండితులను ఏర్పాటు చేసి, వాళ్ళ సమక్షంలో పరీక్ష పెట్టుకుని, ఆ పరీక్షలో నెగ్గిన తర్వాత ఆయన కాళ్ళు పట్టుకుని నీవే గురువు అని చెప్పనే విధానముగా అంతటి జనకుడు మహారాజు లాంటి వాళ్ళే మరి పరీక్షలు పెట్టుకోవాల్సి వచ్చింది సరైన గురువు ఎత్తుక్కోవటానికి. మరి మనమంతా లెక్కగా పయనింపగలిగే ఓపిక ఉన్నదా? గుర్తించగలిగే దివ్య దృష్టి ఉన్నదా? అంతటి జ్ఞానం మనకున్నదా? కాబట్టి మనం ఎత్తుక్కోకుండానే, మనం అన్వేషణ చేసుకోకుండానే ఆయనకై ఆయన లభ్యమయ్యాడు. ఈశ్వరుని వైపుకి తిప్పి కూర్చోబెట్టే విధానం ఆయన చేశాడు. ఎవరికి కూడా స్వతసిద్ధంగా రాదు. అందరూ కూడా స్వతసిద్ధంగా ఉందేమిటని చెప్పనంటే ఈ సకారం వైపు తిరిగి ఉన్నటువంటిది 0. 20 తత్వాల వైపుకు తిరిగి ఉన్నది ఈ 0 జీవుడు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా వ్యవహారం అదే చేస్తూ ఉన్నాడు. ఉదయం లేచిన మొదలు జ్ఞాతయోగ జీవుడు ఇట్లా 20 తత్వాలతో వ్యవహారం చేసుకుంటూ ఈ వైపే ఉన్నాడే తప్ప శివుని వైపుకు తిరగటము అని చెప్పనంటే అది జగద్గురు ఆ వైపుకు తిప్పి కూర్చోబెట్టాడు. కాబట్టే కొంతవరకైనా ఆ వైపుకు ప్రయాణం చేసే విధానం మనకు ఏర్పడింది. అందుచేత మరి ఆ హకారం శివుడుగా చెప్పినప్పుడు, సకారం ప్రకృతిగా చెప్పినప్పుడు, హం అన్నప్పుడు మధ్యలో చేరి ఉన్న 0 సకారానికి హకారానికి మధ్యలో వీడు చేరి ఉన్నాడు.
ఈ చేరి ఉన్నటువంటి వాడు ఈ త్రిగుణాత్మికమై ఉన్నటువంటి 20 తత్వాలుగా ఉన్నటువంటి ఈ వైపుకే తిరిగిపోతున్నటువంటి వాడు ఈ వైపుకు పోయేటువంటి వాడై ఈ సకారానికి ముందు ఉన్నటువంటి 2 విసర్గలు సంకల్ప వికల్పములు. కనుక ఈ సంకల్ప వికల్పములతో ఆలోచనలతో ముడిపడి 20 తత్వాలతో చేరి వ్యవహారం చేసుకునేవాడుగా ఉన్నాడు. ఏమున్నాయి వీడికి? సంకల్ప వికల్పములు. ఏం చేస్తున్నావు అంటే ఆలోచించుకుంటూ ఉన్నా ఏం చేయాలో. బాగా ఆలోచించుకున్నావా? అది ఆలోచన చేస్తా ఉన్నాను, ఆలోచన చేస్తాను. కనుక నువ్వు ఏ వ్యవహారం చేయాలన్నా, ఎక్కడికి పోవాలన్నా, ఎవరిని కలవాలన్నా, ఏ కార్యం పూర్తి చేసుకోవాలన్నా నువ్వు దేంతో సంబంధం పడతావు? విసర్గలతో, సంకల్పాలతో సంబంధం పడతావు. కనుక ఈ సంకల్పాలతో సంబంధం పడేటువంటి విధానముగా ఉన్నది ఎవరని చెప్పానంటే 20 తత్వాలతో జతబడి ఉన్నటువంటి వానికే ఈ సంకల్పములతో సంబంధం పడే విధానం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ జీవుడు ఈ 20 తత్వాలు కాకుండా 20 తత్వాలకు ఆధారమై చేతనాత్మికమై ఉన్న శివుని వైపుకు తిరిగి ఉన్నటువంటి వాడికి సంకల్ప విసర్గలు 2, సంకల్ప వికల్పములు 2 ఉండవు. శివుని వైపుకు తిరిగావా, సంకల్ప వికల్పములు 2 కూడా ఆడ సమస్య పోతాయి. ఈ 2 సమస్య పోతేనే నువ్వు శివుని వైపుకు తిరిగే విధానం ఉంటుంది. కాబట్టి 20 తత్వాల వైపుకు తిరిగి ఉన్నంత వరకు నీకు సంకల్పాలు అవసరమే. ఆలోచిస్తున్నా అంటాం, చేస్తున్నాను అని చెప్పని అంటాం. ఒకవేళ అనాలోచితంగా చేశాను, పొరపాటు అయిపోయింది అనే విధానాలుగా మందరం పడుతూ ఉంటాం. అంటే ప్రతి కార్యాలకు కూడా ఆలోచనలతోనే మనం సంబంధం పడి ఉంటాము. కారణం ఏంటంటే సకారాత్మక ప్రకృతితో సంబంధం పడి ఉండటం కారణముగా ఎప్పుడైతే గురువు అనుగ్రహముతో ఈ సకారం వైపు కాకుండా హకారం వైపుకి జీవుణ్ణి మళ్లించినప్పుడు సంకల్ప వికల్పాత్మక విసర్గాలు అనేటువంటివి అక్కడ లోపిస్తాయన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా స్వామివారు సోహం అనే మాట చెప్పాడే తప్ప హంస అనే మాట చెప్పకపోవడం కారణం ఏంటంటే వీడు ఉన్నదే హంస విధానములో చేరిపోయి ఉన్నాడు. కాబట్టి హంస విధానములో ఉన్నటువంటి సకారాత్మకములో చేరిపోయి ఈ సకారం పక్కనటువంటి విసర్గలు సహా అంటాం కదా, విసర్గలు ఆ సంకల్పాలతోనే సంబంధం పడి పోయేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి అక్కడ మరి ఉపదేశ విధానములో ఈ హంస అనేది వాడకూడదు, సోహం అనేది వాడాలన్నమాట. కాబట్టి దీని మీద కొంచెం ఇంక వివరణాత్మక అంశాలు కొన్ని ఉన్నాయి. అవి రేపు మళ్ళా మనకి ఇది ఉంది కాబట్టి స్వామివారి బోధ దాంట్లో కొంచెం ఇంకా మనం కొంచెం లోతుకి ఉంటాయి అంశాలు. అవి రేపు చూసే ప్రయత్నం చేద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుభాశిష్యులు శుభమస్తు. స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు, అమ్మవారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. అందరికీ కూడా మరి స్వామివారి యొక్క బోధలు ఆలకించేటువంటి వారు ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి అందరికీ కూడా ఒక ఆశీర్వాద రూపముగా చెప్పుకొచ్చే విధానములో మరి ఈ పూట మాకు చక్కగా ఆత్మీయులు మరి ఆశ్రమానికి ఈ మధ్య చేరాడు మా ఆంజనేయులు. ఆయన కూడా మా స్వరాజ్యంలో ఒక భాగస్వామ్యంగా అద్వైత వ్రతం అనే భాగంలో చేరాడు. ముందు ముందు కూడా స్వరాజ్యాశ్రమం రావాలి. ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఉంటా ఉంటాయి, సప్తాహాలు ఉంటా ఉంటాయి, అక్కడ సాధన క్యాంపులు ఉంటూ ఉంటాయి. వాటికి కూడా ఇంటికి సెలవు పెట్టి తాళం వేసేసి చక్కగా వచ్చావంటే స్వరాజ్యాశ్రమంలో సేవ చేసుకోవచ్చు, బోధ వినవచ్చు, అన్నీ ఉంటాయి. మనం స్వరాజ్యాశ్రమంలో ప్రతి సంవత్సరం 2 సప్తాహాలు జ్ఞాన సప్తాహాలు పెట్టుకుంటూ ఉంటాం. కాబట్టి వాటిలో నువ్వు కూడా పాల్గొని వయసులో ఉన్నావు, జిజ్ఞాస ఉన్నది, ఆసక్తి ఉన్నది, శ్రద్ధగా వస్తూ ఉన్నావు, బాగా వింటూ ఉన్నావు. నీతో కూడా అమ్మగారు కూడా పక్కన కూర్చుని ఆలకిస్తూ ఉన్నది. మా ఆంజనేయుల కుటుంబానికి, వారికి, అమ్మగారికి, బిడ్డలకు అందరికీ కూడా
స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు, లక్ష్మణార్యుల కృపానుగ్రహ ప్రాప్తిరస్తు, జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, బిడ్డలందరికీ మంచి భవిష్యత్తు ప్రాప్తిరస్తు, అందరూ కూడా సంతోషముగా ఆనందముగా ఉండేట్లుగా అమ్మవారు అనుగ్రహించి స్వామి అనుగ్రహించి కాపాడును గాక అని చెప్పని ఈరోజు సత్సంగ పుణ్య విశేషం. మా ఆంజనేయులు వారి కుటుంబానికి రక్షణగా ఉండి సదా కాపాడును గాక అని చెప్పని కోరుతూ ఆశీర్వదిస్తూ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.